ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గోదావరికని మార్కండే కాలనీలోని ఆదిత్య రెసిడెన్సీలో గురువారం పాపయ్య సార్ బడి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని శ్రీదేవి విద్యానికేతన్ పూర్వ విద్యార్థులు తాను చదువుకున్న గురువు పాపయ్య సార్ విద్యా విధానం సాగిన తీరును, బడిత దందరం కోదండం వేయించిన తీరును గుర్తు చేసుకున్నారు. పాపయ్య సార్ బడిలో 50 సంవత్సరాల క్రితం చదువుకున్న సార్ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆనాటి కోదండం బెత్తం దెబ్బల మూలంగా ఎందరో ఉన్నత స్థానంలో నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా ఆది గురువులైన పాపయ్య శాస్త్రి దంపతులను ఘనంగా సన్మానించుకోవాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గోదావరికన్లో మొట్టమొదటి పాఠశాలల స్థాపకుడు పాపయ్య సార్ గారు. మరి వారిని సన్మానించుకోవడం అంటే మన తండ్రిని గౌరవించుకున్నంత ఉంటుంది. భవిష్యత్తులో సారు చూపిన మార్గంలో ఇప్పటికే అనేక మంది ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరిగింది. పురస్కరించుకొని ఈ గోదావరికం ప్రాంతంలో వేలాది మందికి ఓనమాలు నేర్పించినటువంటి పాపయ్య శాస్త్రి గారు వారిని ఒక 40 ఏళ్ళ కింద 45 ఏళ్ళ కింద మేము చదివినటువంటి స్కూలు, ఆ బాగోగులు, సార్ బాగోగులు అన్నీ కూడా ఒక ఏదన్నా చక్కదిద్దాలనేటువంటి ఉద్దేశంతో పూర్వ విద్యార్థులమైనటువంటి మేమందరం కూడా ఇవాళ ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ సమాజంలో అన్నీ కూడా హననం అయిపోతున్నటువంటి స్థితిలో 40 ఏళ్ళ కింద ఓనమాలు దిద్దినటువంటి గురువు గారికి ఇలా సన్మానం చేయడం అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకంటే వారు ఓనమాలు పెట్టించిన వాళ్ళు ఇవాళ ఉన్నతమైన స్థాయిలో ఉంటూ దేశ విదేశాల్లో ఇవాళ సార్ ఓనమాలు దిద్దించినటువంటి వాళ్ళు ఇవాళ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అనంతరం తమను ఆలను దిద్దించిన పాపయ్య సార్ దంపతులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులంతా తోచిన సాయం అందిస్తూ ఆర్థికంగా వెనుకబడిన పాపయ్య సార్ దంపతులకు గురుదక్షిణగా 1,35,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా పాపయ్య సార్ మాట్లాడుతూ తన వద్ద విద్యాబోధన చేసిన విద్యార్థులు తనకు సన్మానం చేయడం, సహకారం అందించడం ఆనందంగా ఉందని, తాను ఇప్పుడు ధ్యానస్థితిలో ఉన్నానని, ఇంకా తన వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థులు తనకు సహకారం అందించాలని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఇల్లు వసతి కావాలి, ఇల్లు కొద్దిగా చేసుకోవాలి, వాళ్ళకి సహాయం చేసుకోండి. అంటే బాధలు కూర్చొని అదే పోతాన్ని కోరిక కదా, ఇంకోటి ఏం లేదు. ఇంటికి వసతి కొద్దిగా ఇల్లు పూర్తిగా అదే పని కొద్దిగా దాన్ని వేసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకున్నాను అంతే. ఉన్నారా ఇంకా ఇల్లు దాన్ని మొత్తం పాతగా ఎక్కడ పోతాను, దాని గురించి మీరు సహాయపడతారని పూర్వ విద్యార్థులు కె కనకరాజ్, పర్లపల్లి రవి మాట్లాడుతూ తనకు ఓనమాలు నేర్పిన గురువును ఉపాధ్యాయ దినోత్సవం రోజున సన్మానించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పాపయ్య సార్ వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న వారు ఎందరో ఉన్నత స్థానంలో ఉన్నారని, అలాంటి వారు ఆర్థికంగా చితికిపోయిన పాపయ్య సార్కు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొని తన చిన్ననాటి జ్ఞాపకాలను నెవరు వేసుకున్నారు. వెల్కమ్ బ్యాక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని.